ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిరవ ఊరగాయ వంకాయ పచ్చడి చాలా రుచితో పాటు తినేందుకు బాగుంటుంది. వంకాయలు కేజీన్నర తీసుకొని వంకాయలు శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి తడి లేకుండా పెద్ద ముక్కల సైజుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు ఈనెలు లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి. బొచ్చి తీసుకొని 3 గిద్దలు ఉప్పు తీసుకొని వంకాయ ముక్కలు వేసి పసుపు వేసి కిందకి మీదకి కలబెట్టి తర్వాత ఒక డబ్బా తీసుకొని చింతపండుని పొరల పొరలుగా వేసి తర్వాత వంకాయ ముక్కలు కూడా దాని మీద వేసి 3 రోజులు ఊరనివ్వాలి. తర్వాత మెంతులు 4 స్పూన్లు తీసుకొని బాండీలో సన్నసగం వేగనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. చిన్నుల్లిపాయలు 4 పెద్ద సైజువి తీసుకొని మిక్సీ వేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. కొన్ని రెబ్బలు చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి 3/4 కిలో వేరుశనగ నూనె వేసి తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ రెబ్బలు, చిన్నుల్లిపాయ పేస్టు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేగనిచ్చించాలి. తర్వాత మనం వంకాయ ముక్కలను సపరేట్ చేసి 3 గిద్దల కారం వేసి చింతపండు గుజ్జును మిక్సీ పట్టి 3 కలిపి మెంతి పొడి కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. పోపు చల్లారినాక పోపు పోసి ఆ పచ్చట్లో కిందకి మీదకి కలిపి 2 రోజులు గిన్నెలో ఉంచితే తర్వాత జాడీలో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వంకాయలు ఎప్పుడైనా సరే గట్టిగాను గింజగట్టి ఉండాలి ఫ్రెండ్స్. బాగా ముదరాలి. ముదరకపోతే వంకాయ పచ్చడి నిలవ ఉండదు. లేతకాయకి నిలవ ఉండదు ఫ్రెండ్స్. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చక్కగాను రుచిగాను కమ్మగాను ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్